గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి. జూలై 9 వరకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఒక డెడ్లైన్ పెట్టారు. మా డిమాండ్లు నెరవేర్చకపోతే ఇక మీకు చుక్కలు చూపిస్తాం, మేమేంటో చూపిస్తాం అని చెప్పి జూలై 9కి డెడ్లైన్ పెట్టిన పరిస్థితుంది. ఏం జరగబోతుంది, ఇప్పటివరకు జరిగిన పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఎలా ఉంటుంది, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అనలిస్ట్ కట్టా కార్తీక్. మాట్లాడదాం. కార్తీక్ గారు నమస్తే అండి. నమస్కారం. కార్తీక్ గారు, చాలా రోజుల నుంచి అక్కడ హింసాత్మక ఘర్షణపూరిత వాతావరణం మనం చూస్తున్నాం. రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేయటం, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ మీద తుపాకులు గుళ్ళు పెట్టి, పోలీసులు అయితే లాఠీలు జులిపించి కొంతమంది చనిపోయారు కూడా ఈ అల్లర్లలో. ఇప్పుడు కొత్తగా పెట్టిన డెడ్లైన్, అసలు ఏం జరుగుతుంది సార్ అక్కడ? మీ ఇంట్లో బియ్యం లేకపోయి అన్నం వండుకొని మీకు కనీసం ఒక ముద్ద కూడా పెట్టకపోతే సహజంగా మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా కోపం వస్తుంది, వాళ్ళ మీద దండెత్తుతాం. ఇప్పుడు పీఓకేలో జరుగుతుంది కూడా అదే. పీఓకేలో సహజ వనరులు చాలా ఎక్కువ, విపరీతమైన సహజ వనరులు. ఇప్పుడు ప్రధానంగా అక్కడ థర్మల్ పవర్ బాగా ఉత్పత్తి అవుద్ది. థర్మల్ పవర్, ఓకే. అక్కడ నుంచే పవర్ పాకిస్తాన్కి సప్లై చేయబడింది. కానీ పీఓకేలో కరెంటు కోతలు, పైగా కరెంటు ఛార్జీలు పాకిస్తాన్ కంటే ఎక్కువ. ఇప్పుడు సహజంగా ఈ వివక్ష ఎదుర్కొనే వాడికి ఉండే ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పీఓకే ప్రజల్లో కోపానికి కారణం అదే. ఇంకొక విషయం క్లియర్గా చెప్పాలంటే, ఒక కథ రూపంలో చెప్పాలంటే, ఒక రాజు ఉండేవాడు. ఆ రాజు అవతల రాజ్యం మీద ఊక విద్వేషంతో ఉండేవాడు. అక్కడ రాజ్యంలో ఉన్న ప్రజలకి, రక్షక భటులకి అదే నూరి పోస్తుండేవాడు. అక్కడ ప్రజలు మాకు వాటర్ లేవయ్యా అంటే, ఆగు మన వాటర్ అనే పక్కోడు ఎత్తకపోయినా అని చెప్పేవాడు. మాకు ఫుడ్ లేదయ్యా అంటే, మన ఫుడ్ పక్కోడు ఎత్తకపోయినా అని చెప్తుండేవాడు. ఎంతసేపటికి అవతల రోడ్డు మీద పడి ఏడటం తప్ప వీడు ఫుడ్ క్రియేట్ చేయడమో తెలియదు, వాటరు ప్రజలకు సప్లై చేయడమో తెలియదు. అంటే వీడికి పరిపాలన లేదు, పరిపాలన చేత కాదు. అవతల రోడ్డు మీద కొంతకాలం నూరిపోయగలిగాడు, అవతల మేనేజ్ చేయగలిగాడు, రాజ్యంలో ప్రజల్ని కొంతకాలం మేనేజ్ చేయగలిగాడు. కానీ ఎంతకాలం మేనేజ్ చేస్తాడు? ఏదో ఒక రోజు ఆకలితో మండిన వాడు అసహనంతో లేస్తాడుగా. అసహనం ఉన్నవాడి మీద అసహనమే వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్లో అదే రాజ్యం వెళుతుంది. అందుకే పాకిస్తాన్లో 2 తిరుగుబాట్లు. నువ్వు పీఓకే తిరుగుబాటు ఒకటే చెప్తున్నావు, 2 తిరుగుబాట్లు. ఒకటి బెలూచిస్తాన్ తిరుగుబాటు, 2 పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరుగుబాటు. మనం దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, ఎందుకంటే మన భూభాగం. మన భూభాగం అనేది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన రోజు నుంచి మనం క్లెయిమ్ చేస్తూనే ఉన్నాం ప్రపంచం ముందు. కాకపోతే వాడు ఆక్యుపై చేసుకొని పెట్టుకున్నాడు. ఇప్పటికీ మన కాశ్మీర్ అసెంబ్లీలో వాళ్ళకంటూ రిజర్వేషన్ సీట్లు ఉంటాయి. ఇప్పటికీ ఏదో ఒక రోజు వాళ్ళు మన దగ్గరికి వస్తారు, మనలో కలుస్తారు. వాళ్ళకంటూ కొన్ని అసెంబ్లీ స్థానాలు కావాలని చెప్పేసి వాళ్ళ కోసం రిజర్వేషన్ చేసిన సీట్లు కాశ్మీర్ అసెంబ్లీలో ఇప్పటికీ ఉంటాయి. ఇప్పుడు వచ్చే సమయం వచ్చిందేమో. సహజంగా చాలామంది అంటారు పీఓకేని భారత్ ఆక్యుపై చేసుకోవాలని. ఆ పరిస్థితి అవసరం లేకుండా వాళ్ళంతటా వాళ్ళే వచ్చి భారతదేశంలో కలిసే పరిస్థితి వచ్చిందేమో నేను అనుకుంటున్నాను. మన ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా ఇంకా ఇదే కరెక్ట్ టైము, వాళ్ళ మీద దండెత్తి మన కాశ్మీర్ని మనం స్వాధీనం చేసుకుందాం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఇక్కడ వాళ్ళు మాట్లాడారు కదా. ఎస్, కాకపోతే మనం అవతలోడి మీద దండయాత్ర చేసి భూభాగాన్ని లాక్కునే టైపు కాదు కాబట్టి ఇన్నాళ్ళు పీఓకే వాడి చేతుల్లో ఉంది. నిజానికి వాడి చేతుల్లో నుంచి మనం లాక్కోవటం అనేది చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. ఇప్పుడు నువ్వు ఒక విషయాన్ని ఊహించు, అమెరికాకి పాకిస్తాన్ ఎందుకు ఊడిగం చేస్తాయి అంటే, ఎప్పటికైనా భారతదేశం దండయాత్ర చేసి పీఓకేని లాక్కుంటుందేమో, పాకిస్తాన్ మీద మనం పోయినప్పుడు అమెరికా వాడికి సాయం చేయాలనే కారణం చేస్తే అమెరికాకి పాకిస్తాన్ ఊడిగం చేస్తూ ఉంటుంది. అంతే, వాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర పడి ఉంటుంది, కుక్కలాగా పడి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఆ స్ట్రాటజీలు మనకు కూడా తెలుసు కదా. అందులో మనం యుద్ధాన్ని కోరుకునేటువంటి దేశం కూడా కాదు కదా. కాబట్టి ఎట్టి పరిస్థితులు వాడు తిండి పెట్టలేడు, ఎట్టి పరిస్థితుల్లో వాడు ప్రజల్ని సాటిస్ఫై చేయలేడు. వాళ్ళే వచ్చి మనకాడ కలుస్తారనేటువంటి భావన మన దగ్గర ఉంది కాబట్టి కొంత ఓపిక్గా, కొంత సహనంగా వెయిట్ చేయాలి. అదే అన్నాడు ఇప్పుడు జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో పీఓకేలో, ఆ ప్రతినిధులు చాలా క్లియర్గా చెప్పారు, మాకు ఇక్కడ చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి, నిత్యావసరాలు, పాలు, కూరగాయలు, పండ్లు ఏవి కూడా మాకు రావట్లేదు, ఆకలితో అలమటించి చచ్చిపోతున్నారు. ఆ క్షణం వస్తే కనుక భారత్ సరిహద్దులో ఉన్న గేట్లు ఓపెన్ చేయండి, మేము తలదాచుకుంటాం, వచ్చి భారత్లో కలిసిపోతాం అని చెప్పి క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు.
రెండు కాశ్మీర్ల మధ్య ఉన్న తేడాను చూడు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి మన భూభాగంలో ఉన్న కాశ్మీర్కి తేడాను చూడు. మన కాశ్మీర్ ఒక పర్యాటక ప్రదేశంగా చాలా డెవలప్డ్గా ఉంది. అక్కడ ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు పాకిస్తాన్ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళని భారతదేశం సెకండ్ గ్రేడ్ పౌరులాగా చూస్తుంది, వాళ్ళని మనుషుల్లాగా కూడా చూడదని ఇక్కడ పీఓకేలో ఉన్నటువంటి కాశ్మీరీలకు నూరిపోసింది. కానీ ఇవాళ మన భూభాగంలో ఉన్న కాశ్మీర్ వాళ్ళు ఆత్మగౌరవంతో మేము భారతీయులు అని చెప్పుకొని బతికే పరిస్థితి. పీఓకేలో ఉన్నటువంటి కాశ్మీరీలకి వాళ్ళకి సెకండ్ గ్రేడ్ పౌరులుగా ఉండి కనీస అవసరాలు కూడా తీరక అక్కడున్న పాకిస్తాన్ మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరికే పరిస్థితి వస్తుందో చూడు. మన వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ ఆధీనంలో ఉన్న భూభాగంలో ఉన్నటువంటి ఆ కాశ్మీరీలు ఎలా ఉన్నారు. సహజంగా మనమేమో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాం, పాకిస్తాన్ వాడు దాన్ని ఆజాదీ కాశ్మీర్ అంటారు. మిగతా ప్రపంచం అంతా దాన్ని పాక్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్ అని పిలుస్తుంటారు. ఈ పాక్ అడ్మినిస్ట్రేటివ్ కాశ్మీర్లో లేదు మన భాషలో చెప్పాలంటే మన భారతీయుల పరిభాషలో చెప్పాలంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ప్రజలే కరెక్ట్, పీఓకేనే కరెక్ట్. ఎస్, పీఓకేనే కరెక్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఆ పీఓకే ప్రజలకు మినిమం నువ్వు చెప్పినట్టుగా మినిమం అవసరాలు కూడా తీర్చని పరిస్థితిలో పాకిస్తాన్ ఉన్నటువంటి సమయంలో అక్కడ ప్రజలు తిరుగుబాటు, ఎంత తిరుగుబాటు అంటే 50 మందికి పైగా ఇప్పటి వరకు అఫీషియల్గా చంపామని పాకిస్తాన్ చెప్తుంది. అఫీషియల్ లెక్క 50 మందికి పైగా చంపామని. మన లెక్కలో దాదాపు వందలాది మంది చనిపోయి అంటారు మనం అనుకుంటున్నాం. అంతమంది చనిపోయినా సరే ఇంకా తిరుగుబాటు పెరుగుతుందో తప్ప తగ్గని పరిస్థితి. ఓకే, ఇప్పుడు వాళ్ళ పీఓకేలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మేము భారత్లో కలిసిపోతాం, భారత్కి వచ్చేస్తామంటే పాకిస్తాన్ పాలకులు ఇంకా వాళ్ళు రెచ్చిపోయే అవకాశం ఉంది కదా, వీళ్ళు ఇంకా చావుగొట్టే అవకాశం ఉంది కదా. ఇప్పుడు అదే జరుగుతుంది నిజానికి. చూడాలి అంటే ప్రపంచం అంటే ఇలాంటి టైంలో మన పాలకులు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా పీఓకే కోసం అని నా పాయింట్. అంటే మనం పీఓకేని ఎందుకు ఇంతవరకు ఇనిషియేటివ్ తీసుకొని మనం ఆక్యుపై చేసుకోలేదు అంటే ఎగ్జాంపుల్ నీకు విషయం చెప్తా. మనకి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్లో ఒక భూభాగం మేము పాకిస్తాన్లో ఉండలేము అని తిరుగుబాటు చేసింది, అది బంగ్లాదేశ్. అప్పుడు ఇందిరాగాంధీ ఒక టైంలో ఒక టైం దాకా మనం కలగజేసుకోవాలి. బంగ్లాదేశ్ ప్రజలు మనని కోరారు, శరణ్ కోరారు. మనకి బోర్డర్ యాక్చువల్గా బంగ్లాదేశ్ మనకి బోర్డర్, బెంగాల్కి బోర్డర్గా ఉంటుంది. వాళ్ళు శరణ్ కోరితే ఒక దశ వరకు మనం కలగజేసుకోవాలి. కానీ ఒక దశ దాటిన తర్వాత అక్కడ ప్రజలు అక్కడ పాకిస్తాన్ పాలకులు విపరీతంగా చంపివేస్తున్న క్రమంలో ఇక తప్పదు అనుకొని మనం కలగజేసుకొని బంగ్లాదేశ్కు విముక్తి కల్పించాం. అంటే పాకిస్తాన్ నుంచి ఒక భూభాగాన్ని సపరేట్ చేసి ఒక దేశంగా మార్చగలిగిన ఘనత మనది. అలాంటిది పీఓకేని ఆక్యుపై చేసుకొని మనకి ఎంతసేపు చెప్పు. పాకిస్తాన్ నుంచి ఒక భూభాగాన్ని సపరేట్ దేశంగా క్రియేట్ చేసిన ఘనత ఉన్న భారతదేశానికి పాకిస్తాన్లో ఒక భూభాగాన్ని ఆక్యుపై చేసుకోవడం ఎంతసేపు చెప్పు. కాకపోతే మనం శాంతికి కట్టుబడి ఉంటాం, సామరస్యానికి కట్టుబడి ఉంటాం, అరిన విధానాన్ని ప్రపంచానికి చెప్పిందే మనం అనేటువంటి ఒక పెద్దన పాత్రలో ఉండి మనం ఆక్యుపై చేసుకోవద్దు. ఇక్కడ ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద యుద్ధం చేసేసి పీఓకేని స్వాధీనపరుచుకునే పరిస్థితులు ఇప్పటికైతే కొంచెం ఆచితూచి ఆలోచన చేయాలని మీరు అంటున్నారు. అయితే వీళ్ళు గేట్లు ఓపెన్ చేస్తే మేము లోపలికి వస్తామంటున్నారు కదా, దానికైనా అనుమతి ఇచ్చే అవకాశం ఉందా? అంటే దీంట్లో రకరకాల సంబంధాలు మిళితమై ఉన్నాయి వాళ్ళు. అంత ఇది కాదు. ఇప్పుడు పీఓకేని మన దాంట్లో కలుపుకోవడానికి మనం రెడీగానే ఉన్నాం. కానీ చైనా గేమ్ ఆడుతూ ఉంటుంది ఇక్కడ. ఈ పేరు చెప్పుకొని చైనా మన భూభాగంలో తెచ్చుకొని రావడానికి, యుద్ధాన్ని కవింపు చర్యలు దిగటానికి పాకిస్తాన్ వెనకాల చైనా ఉండి కవింపు చర్యలు దిగడానికి సిద్ధంగా ఉంటుంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక యుద్ధ వాతావరణం మనం కోరి తెచ్చుకోవాలా వద్దా అన్నకాడ ఈ వెనక ముందు ఆలోచించి ఇక తప్పదు అనుకున్నప్పుడు ఇక తప్పదు, ఇక ఆప్షన్స్ అన్నీ అయిపోయినాయి, ఇక పీఓకే ప్రజలు ఇమీడియట్గా మన దాంట్లో రావడానికి సిద్ధపడి ఉన్నారు, తప్పదు వాళ్ళు మన భూభాగం మన చేతిలోకి రావాల్సిన టైం వచ్చింది అనుకున్నప్పుడు ఇనిషియేటివ్ తీసుకుంటారు. అంతవరకు మన వాళ్ళు అంత ఈజీగా యుద్ధం వైపుగా వెళ్ళే వాళ్ళు కాదు. ఓకే, ఇప్పుడు జూలై 9వ తారీఖు వాళ్ళు డెడ్ లైన్ పెట్టారు, తర్వాత తీవ్ర రూపం ఉద్యమం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటన చేశారు. జూలై 9 తర్వాత అలాంటి పరిస్థితులు ఉన్నాయనుకోండి, పీఓకేలో రక్తపాతం జరుగుతుంది అనుకోండి, అప్పుడు ఏంటి? అప్పుడు ఆటోమేటిక్గా మనం వెళ్తాం. మనం వెళ్ళినప్పుడు మిగతా ప్రపంచం కూడా మాట్లాడలేదు కదా. అక్కడ పరిస్థితుల్లో నుంచి భారతదేశం కలగజేసుకుంది అనుకుంటారు తప్ప భారతదేశంపై పీఓకేని ఆక్యుపై చేస్తుంది అనుకోరు కదా. సో ఒక ఇన్సిడెంట్ మనం ముందు ఫస్ట్ ప్రపంచానికి ఒక దాన్ని చూపించాలి. ఓకే, ఒక సరైన సందర్భం రావాలంటారు. ప్రపంచం ముందు తప్పని పరిస్థితిలో భారతదేశం కలగజేసుకుంది అనే దాన్ని మనం చూపించినప్పుడే ఇక మిగతా వాళ్ళతో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పీఓకేలో ఉన్నటువంటి ఆ జాక్ ప్రతినిధులు కూడా ఇంకో మాట చెప్పారు, అంతర్జాతీయ మీడియా, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు మీరందరూ రండి జూలై 9వ తారీఖు ఒక్కసారి ఇక్కడ పరిస్థితులు చూడండి అన్నారు. ఎస్, నిజానికి ఈ మాట ఇప్పుడు పీఓకే చెప్తున్నారు, కానీ గత 1 year నుంచే బెలూచిస్తాన్ వాళ్ళు చెప్తున్నారు. బెలూచిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ మేము ఇండిపెండెంట్, మేము పాకిస్తాన్లో భాగం కాదు,
నిజానికి బెలూచిస్తాన్ అనేది పెద్ద భూభాగం పాకిస్తాన్లో. ఇంకా పిఓకి ఇంకా తక్కువ భూభాగం, చిన్న భూభాగం ఏది బెలూచిస్తాన్తో పోలిస్తే. బెలూచిస్తాన్ అనేది చాలా పెద్ద భూభాగం. వాళ్ళు డైరెక్ట్గా ప్రకటించుకున్నారు, మేము ఇండిపెండెంట్గా ఉన్నాం, మా పాకిస్తాన్తో సంబంధం లేదు, మమ్మల్ని సపరేట్ దేశంగా గుర్తించండి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితికి తర్వాత ఇతర అగ్రరాజ్యాలకి వాళ్ళు లెటర్ కూడా పెట్టుకున్నారు, మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి. అంటే ఎంత అసహనం పాకిస్తాన్ లోపల ఉందంటే, నిజానికి పాకిస్తాన్లో జరుగుతుంది ఏంటంటే ఆ సింధు ప్రావిన్స్, పంజాబ్ ప్రావిన్స్, ఆ ఏరియాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకత్వమే పాకిస్తాన్ లీడర్షిప్గా ఉంది. మిగతా ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజల్ని పట్టించుకోవటం కానీ, అక్కడున్న లీడర్షిప్ని పట్టించుకోవడం కానీ జరగట్లే. మిగతా ఏరియాల్లో ఉన్నటువంటి ప్రజల్ని సెకండ్ గ్రేడ్ పౌరులుగా చూస్తున్నారు. రెండోది, పాకిస్తాన్లో రాజకీయ అస్థిరత్వం ఉంది. మామూలుగా జనరల్గా మనకాడ ఎలా ఉంటుంది, రాజకీయ అధికారాన్ని ఫైనల్, దానికని వాళ్ళ అంటే రాజకీయ అధికారంలో ఉన్న వాళ్ళ పాలసీలకు అనుగుణంగా అడ్మినిస్ట్రేటివ్ నడుస్తూ ఉంటుంది, దాని ఆధారంగా మిలిటరీ నడుస్తూ ఉంటుంది. కానీ పాకిస్తాన్ అలా కాదు. పాలకులకు అంటే ప్రజలు ఎన్నుకున్న పాలకుల కంటే మిలిటరీ ఎక్కువ, మిలిటరీ కంటే టెర్రరిస్టులు ఎక్కువ. ఇప్పుడు టెర్రరిస్టు నుంచి మిలిటరీకి ఆదేశాలు వస్తాయి, మిలిటరీ నుంచి రాజకీయ నాయకత్వానికి ఆదేశాలు వస్తాయి. అంటే రివర్సు. మనకాడ ఎట్టుంటుంది, ఇంకెక్కడ ఉంది అక్కడ ప్రజాస్వామ్యం? మనకాడ ఎలా ఉంటుంది, మనకాడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు మొత్తాన్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. అవి డెసిషన్ మేకింగ్ అంతా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల చేతిలో ఉంటుంది. కానీ అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు విలువ లేదు, ప్రజలకు విలువ లేదు, బేసికలీ ప్రజల ఓటుకి విలువ లేదు. సో ఆ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి ఇన్నాళ్ళుగా చెల్లుబాటు అవుతూ వచ్చిన ఒకే ఒక్క అంశం ఏంటంటే, అది అగ్రరాజ్యాల దగ్గర కుక్కలా పడి ఉండటం వల్ల వాళ్ళు వేసే బిస్కెట్ని ఏదో బతికేస్తూ. ఓకే సార్, ఇప్పుడు నిజంగా యుద్ధ పరిస్థితులే వస్తే, ఎందుకంటే జరుగుతున్న పరిణామాలు చూస్తే అతి త్వరలోనే ఏదో ఒక ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయన్నది కూడా అర్థమవుతుంది. నిజంగా అలాంటి సిచ్యువేషనే వస్తే అమెరికా, చైనా సాయం డెఫినెట్గా పాకిస్తాన్ కోరుతుంది. అలాంటి సందర్భంలో మనం ఎలా వ్యవహరించాలి? అంటే అమెరికా, చైనా పాకిస్తాన్కి సపోర్టు ఇవ్వలేని పరిస్థితిని ముందు ప్రపంచం ముందు చూపాలి. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినకుండా పిఓకేని మనం తీసుకోవాలి. పిఓకేని మనం లాక్కుందామని ఎంతసేపు బాబు ఎప్పుడో లాక్కునే వాళ్ళం. అంతర్జాతీయ సంబంధాలు దెబ్బతినకుండా మనం పిఓకేని తీసుకోవాలి. ఇప్పుడు అమెరికా, చైనాలు ఎంత కాదన్నా మన లైన్లోకి వచ్చే అవకాశం ఉందా? అసలు న్యూట్రల్ ఉంటే చాలు, మనకొద్దు డైరెక్ట్గా మనకు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు న్యూట్రల్గా ఉంటే చాలు, వాళ్ళు ఈ విషయంలో కలగజేసుకోకుండా ఉండగలిగితే చాలు, వాళ్ళు న్యూట్రాలిటీ పాటిస్తే చాలు. ఆ వైపుగా మన విషయంలో కొంత భారతదేశం ఎదుగుతున్న దేశం, మనకు పోటీ వస్తున్న దేశం, ఇలాంటి భావంతోనే ఉంటాయి కదా ఈ రెండు దేశాలు. అంటే అమెరికా న్యూట్రాలిటీ పాటిస్తే కొద్ది చైనా కన్నింగ్ నేచర్తో ఉంటుంది. సో చైనాని కూడా న్యూట్రలైజ్ చేయగలం మనం. టైం టేకింగ్, కొద్దిగా టైం తీసుకుంటాం. ఏదో ఒక రోజు ఖచ్చితంగా చెప్తున్నాను, పిఓకే భారతదేశంలో కలవక మానదు. అక్కడ ప్రజలే వచ్చి కలుస్తారు. ఇప్పుడు ఆల్రెడీ నువ్వే చెప్తున్నావు కదా, గేట్లు ఎత్తేస్తే వచ్చి మేము భారతదేశంలో కలుస్తామని అక్కడ ప్రజలు చెప్పటం. సో అది ఒక పీక్ స్టేజ్ చేరిద్ది. ఖచ్చితంగా పిఓకే భారతదేశంలో కలిసే రోజు అతి త్వరలోనే వస్తుంది. కాకపోతే యుద్ధం లేకుండా మనం మళ్ళీ చెప్తున్నాను, భారతదేశ నైజం ఏంటంటే ఒక గన్ను పేలకుండా, ఒక తుపాకీ గుండు ఇంకొకళ్ళ గుండెల్లో గుచ్చుకోకుండా అది వచ్చి మన దేశంలో కలవటం అంటే అది భారతదేశం యొక్క గొప్పతనం. ఇప్పుడు నీకు మళ్ళీ చెప్తున్నా విను, మహాత్మా గాంధీ ఏ రూపంలో అయితే బ్రిటిష్ వాళ్ళ నుంచి మన దేశాన్ని స్వతంత్రాన్ని తీసుకొచ్చి పెట్టారో, అంటే గన్ను అంటే ఉంది, శాంతి ఉద్యమం ఉంది, అశాంతి పూరితమైన ఉద్యమం భగత్ సింగ్ లాంటి వాళ్ళు చేశారు కాదంటే. కానీ మేజర్గా యుద్ధం అనేది లేకుండా, తగాద అనేది లేకుండా, తుపాకీ పట్టుకొని పోరాటం అనేది లేకుండా, శాంతియుత పద్ధతిలో ఓపిక్గా మనం ఎలాగైతే స్వతంత్రాన్ని తెచ్చుకున్నామో అదే పద్ధతిలో శాంతియుత పద్ధతిలోనే పిఓకేని మన దేశంలో విలీనం చేసుకుంటాం. పాకిస్తాన్ కూడా ఇక భారతదేశంలో మీరు కలిసిపోండి అని చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. మనం శాంతి అని కూర్చోబట్టే పెహల్గాంలో గన్ పాయింట్లో పెట్టి 21 మందిని చంపేశారు కదా అమాయకుల్ని. అది వాళ్ళ నైజం. ఇప్పుడు వాళ్ళ నైజం అది. అంటే అలాంటి టెర్రరిస్టులని ప్రోత్సహించి ఆ దేశానికి గట్టిగానే స్ట్రోక్ ఇవ్వాలి. ఇచ్చాం కూడా కదా, ఇప్పటికి ఎన్నిసార్లు ఇచ్చాము. ఇప్పటికి పాకిస్తాన్తో ఎన్నిసార్లు యుద్ధాలు జరిగాయి. 1999లో కార్గిల్ యుద్ధం, అంతకంటే ముందు ఇందిరాగాంధీ హయాంలో ఒక యుద్ధం, అప్పుడు బంగ్లాదేశ్ని వేరు చేయగలిగాం. తర్వాత అంటే కుక్క తోక వంకర అంటారు చూసారా, అంటే వాడు తెగించాడు. వాడికి పరువు, ప్రతిష్ట, ప్రజలకు తిండి, తిప్పలు, యుద్ధం వల్ల వచ్చే నష్టము ఇవన్నీ వాడికి పడవు. వాడి ప్రజలు ఏమైపోయారన్నది వాడికి పట్టదు. ఇప్పుడు ఆపరేషన్ సింధూరు తర్వాత మనం సింధు జలాలు ఆఫ్ చేసాం. సింధు జలాలు ఆపటం వల్ల వాళ్ళ దేశంలో వ్యవసాయం నడవట్లేదు. వ్యవసాయం నడవకపోయినా పర్లేదు అనుకుంటున్నాడు తప్ప భారతదేశంతో రాజీకొచ్చి ఉగ్రవాద శిబిరాన్ని ఎత్తేస్తా అని చెప్పలేకపోతున్నాడు. చూడు, అంటే వాడి దేశంలో ప్రజలంటే వాడికి అసలు ఇది కూడా లేదు. కానీ మన దేశంలో ప్రజలు మనం అలా చూడలేంగా. సో యుద్ధాన్ని కొని తెచ్చుకోలేని మనకి యుద్ధమే కావాలనుకునే వాడికి ఉన్న తేడా నేను చెప్తాను నేను.
ఇప్పుడు అలాంటి పిచ్చి పట్టిన పాకిస్తాన్ని పిచ్చి కుక్కనట్టు కొట్టినట్టు కొట్టాలంటున్నా. కొట్టే సమయం వచ్చినప్పుడు కొట్టాం. మన ఆపరేషన్ సింధూర్ చేసాం. ఇప్పుడు వాడు వచ్చి మన దేశంలో తెలియకుండా పెహల్గాం చేసిపోయాడు. మనం ఏం చేసాం, ఒక్క నైట్లో వాడి భూభాగంలోకి వెళ్ళి వాడి ఆర్మీని ఏమనలే, మళ్ళీ వాళ్ళ ప్రజల్ని ఏమనలే, మళ్ళీ అక్కడ ఉన్న ఉగ్రవాద శిబిరాలని, పీఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద శిబిరాన్ని పేర్చి మళ్ళీ సేఫ్గా మన కాడికి వచ్చాం. అది కూడా ఎవరితో చేపించాం, ఉమెన్తో చేపించాం. ఎందుకంటే ఉమెన్ కళ్ళ ముందు భర్తల్ని చంపారు అంటే భార్యల సింధూరాన్ని తుడిపేశారు అనే కారణం చేత ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మనం నైట్కు నైట్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాన్ని పేర్చి వచ్చాం. తర్వాత ఏడుపులు పెడబోపులు తప్ప వాళ్ళకి ఏం మిగిలింది? వాళ్ళకి సపోర్ట్గా మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఉగ్రవాదులకు సపోర్ట్గా యుద్ధానికి వస్తే అది కూడా బుద్ధి చెప్పి పంపించాం కదా, కాలబేరానికి వచ్చాడు కదా. సో ఏదైనా భారతదేశ చరిత్రలో ఇప్పుడు యుద్ధం అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళి, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం, రియాలిటీ చెప్తాను నేను. మనకి కోపం ఉంటుంది, పాకిస్తాన్ ఎందుకు అంత రెచ్చిపోతుంటే మనం ఎందుకు ఊకోవాలి, పాకిస్తాన్ని తీసి పడేయచ్చు కదా, మన ఇంత పెద్ద దేశం కదా, మనకాడ ఇంత ధనం ఉంది అంటే పాకిస్తాన్తో పడితే మనం చాలా బెటరు, చాలా చాలా బెటరు. సో మనకి మన ముందు పాకిస్తాన్ ఎంత, ఎందుకు పాకిస్తాన్ మనం అంత చూడాలనుకుంటాం. కానీ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ చూడు ఎగ్జాంపుల్, రష్యా ఎంత బలమైన దేశం, ఉక్రెయిన్ ఎంత చిన్న దేశం. కానీ ఉక్రెయిన్ రష్యా దగ్గర ఇంతగానో ఎందుకు పోరాటం చేయగలుగుతుంది? సరే అది కూడా తీసే, రష్యా ఉక్రెయిన్ కూడా తీసే. ఇరాన్ ఎంత దేశం, అమెరికా ఇజ్రాయెల్ ఎంత దేశాలు. అమెరికా ఇజ్రాయెల్ కలిసిన ఇరాన్ ఎలా చుక్కలు చూపించగలిగింది అంటే వీళ్ళకి వెనకాల బూస్టప్ ఇచ్చే వాళ్ళు ఉంటుంటారు. అప్పుడు ఇరాన్కి రష్యా చైనా సపోర్ట్ ఇచ్చాయి, అక్కడేమో ఉక్రెయిన్కి అమెరికా యూరప్ సపోర్ట్ ఇస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు డబ్బులు వస్తున్నాయి కాబట్టి, లేదా ఫండింగ్ అదే ఆయుధాలు వస్తున్నాయి కాబట్టి ఏదో యుద్ధం చేసుకుంటూ కాలం గడిపేస్తుంటారు. వాడికి యుద్ధం తప్ప ఇంకో ప్రపంచం ఉండదు వాడికి. కానీ మనకు అలా కాదు కదా, మనకి పరిపాలన, ప్రజలు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ అభివృద్ధి ఇది ముఖ్యం కదా. కాబట్టి ఈ పాకిస్తాన్తో యుద్ధం అనేది చాలా చిన్న విషయమే. పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడం చిన్న విషయమే, పీఓకేని ఆక్యుపై చేసుకోవడం చాలా చిన్న విషయమే, పాకిస్తాన్ని బుద్ధి చెప్పడం చిన్న విషయమే. కానీ పాకిస్తాన్ లాంగ్ రన్ యుద్ధానికి అమెరికా ద్వారా చైనా ద్వారా ట్రై చేయొచ్చు కాక, వాళ్ళు ఇచ్చే ఫండింగ్తో ట్రై చేయొచ్చు కాక. సో అంత అవసరం మనకు వద్దు అనేది, ఆ రిస్క్ మనకు వద్దు అనేటువంటిది. మనకు అసలు యుద్ధం అనేది లాస్ట్ టాపిక్. మనకి ఎప్పుడైనా యుద్ధం అనేది ఇక లాస్ట్, మనకి తప్పదు. వాడు ఉండొద్దు, వాడు ఉండటం వల్ల మనకి ఇబ్బందిగా ఉంది అనుకున్న లాస్ట్ పొజిషన్లో మాత్రమే మనం ఆ నాశనం చేస్తాం. ఆ లాస్ట్ పొజిషన్ ఇంకా రాలే. ఏదో శిశుబాలుడు 99 తప్పులు అంటే 100 తప్పులు అంటారు కదా, 99 తప్పు కాడికి వచ్చిన తర్వాత చూద్దాం, యుద్ధం కాడికి వచ్చిద్దాము. ఓకే, చూద్దాం తర్వాత ఎట్లా ఉంటుందన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ కార్తిక్ గారు.